నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది. వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తోంది. అయితే అందుకు పై ఎత్తులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమిని టార్గెట్ చేసుకుని కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. ఒకవైపు పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఇక నుంచి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. అదే సమయంలో ఒకప్పటి రాజశేఖర రెడ్డి సమకాలికులను వైసీపీలోకి రప్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దీంతో వారు ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. వైసీపీకి విజయసాయిరెడ్డి లాంటి కీలక నేతలు గుడ్ బై చెప్పిన క్రమంలో పార్టీలో ఒక రకమైన నైరాశ్యం అలుముకుంది. అయితే కొత్త నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా సరికొత్త వ్యూహాలకు తెరతీశారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించిన చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అందులో చాలా మంది నేతలు నిబద్ధత ప్రదర్శించారు. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా వారు ఇటువైపు చూడలేదు. అటువంటి నేతల్లో పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు లాంటి వారు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటికే వీరు అధినేత జగన్ తో చర్చలు కూడా జరిపారు. వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక రేపు వారు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వారు చేరితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రధానంగా వైసీపీ నేతలతో రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యంపై దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది. కానీ అంతకు మించి వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలికులను పార్టీలోకి రప్పించడం ద్వారా ధీటైన సమాధానం చెప్పనున్నారు. ఇక జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాకే శైలజానాథ్ కు ప్రోత్సాహం అందించారు. 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో సింగనమల నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలిచారు శైలజానాథ్. 2009లో సైతం రాజశేఖర రెడ్డి రెండోసారి టికెట్ ఇవ్వడంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు శైలజానాథ్. అయితే కాంగ్రెస్ పార్టీ భావజాలంతో అలానే ఉండిపోయారు శైలజానాథ్. అయితే కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఒంటెద్దు పోకడలు నచ్చక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. మొత్తానికైతే వైఎస్ రాజశేఖర రెడ్డి విధేయ బ్యాచ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వస్తుండడంతో షర్మిలకు షాక్ తగులుతోంది. ఇక అదే సమయంలో కూటమికి సైతం అది ఎదురు దెబ్బే అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.